అన్న, ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భర్త ఏదో గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. భార్య ఇంట్లో పనులు చేసేది. కానీ వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కాకుంటే భర్త, భార్య చాలా సంతోషంగా సంసారం జరిగిపోతుంది. వాళ్ళకు ఆమెకు అత్త, మామ ఉండేవాళ్ళు. కాకుంటే నేను చెప్పేదేమంటే భర్తకు ఉన్నట్టుండి 2,00,000 ప్రమోషన్ వచ్చి పడింది డబ్బులు. కాకుంటే భార్య ఏమనిందంటే భర్తకు తెలియకనే భార్య భర్త అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసుకొచ్చింది. అది భర్తకు తెలిసింది. కాదు, నాకు తెలియకుండా 2,00,000 డబ్బులు డ్రా చేసుకొచ్చినావు, అంత అవసరం నీకేమొచ్చిందంటే, లేదండి నేను ఏంటివేంటివో కొనుక్కోవాలా, అవి తీసుకోవాలండి. మీరు డబ్బులు నేను తీసుకున్నా కాబట్టి మీరు ఏంది మాట్లాడకూడదు నా మాట కంటే. కరెక్టే, 2,00,000 నీకు అంత అవసరం ఏమొచ్చింది, ఏదో ఒక 5,000 10,000 తీసుకోవచ్చు కదా అన్నాడు భర్త. లేదండి మీరు ఏమొద్దండి, నాకు 2,00,000 కానే కావాలా, అందుకు మీకు తెలియకుండా 2,00,000 డబ్బులు డ్రా చేసుకొచ్చినానండి అని చెప్పింది. సరేలే, ఇంకా పెళ్ళాంను ఏమనంటే బాధపడుతుందని చెప్పి ఆయన పెళ్ళాంని ఏమనకుండా సైలెంట్గా డ్యూటీకి వెళ్ళిపోయినాడు. మళ్ళా మరుసటి రోజు మళ్ళా 3 రోజులు పోయిన తర్వాత భార్య దగ్గర కూర్చొని, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలండి అంటే, ఏం చెప్తావు, ఇంకా డబ్బులు ఏమైనా డ్రా చేయాలని ఉండావా అంటే, లేదండి నన్ను తప్పుగా అనుకోద్దండి, మీకు ఒక నిజం చెప్పాలండి అంటే, ఏం చెప్పు అంటే, అప్పుడు ఆమె బంగారు గాజులు 2 తీసుకొని వచ్చి భర్తకు ఇచ్చిందంట. ఈ బంగారు గాజులు ఎక్కడి నుండి వచ్చాయే, ఈ బంగారు గాజులు నాకెందుకు ఇచ్చావు, ఎక్కడివి ఇవి అని అడిగినాడు. లేదండి మీ అమ్మ కోసము ఈ బంగారు గాజులు చేపించానండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు నిన్ను సాకి ఈరోజు ఉద్యోగం వచ్చేటట్టు నువ్వు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నావంటే అది మీ అమ్మ మీ నాయన పుణ్యం వల్లే మనకి ఈ ఉద్యోగం వచ్చింది. వాళ్ళు చేసిన పుణ్యం వల్లే మనకు ఉద్యోగం వచ్చింది. మీ అమ్మ కోసం నేను ఈ బంగారు గాజులు చేపించినానండి. వాళ్ళు లేకుంటే ఈరోజు మీరు నాకు దక్కేవాళ్ళు కాదు. వాళ్ళ పుణ్యాన్ని నాకు దక్కినారు. మీరు మీరు వాళ్ళు ఎంతో పుణ్యం చేసింటే మీ అమ్మ మనకి ఈ ఉద్యోగం వచ్చింది. మనం ఈ పొజిషన్లో ఉన్నాము. అందుకు మీ అమ్మ కోసం ఈ గాజులు చేపించినానండి అని భర్త ఒక గాజులు చూపించలకే వాడు ఎంతో సంతోషపడినాడు భర్త అనేవాడు. ఎందుకంటే నిజంగా కోడెండ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, అత్త కోసం కాళ్ళి బంగారు గాజులు చేపించిందా అని వాడు ఒక్కతూరి మైండ్ ఇదైపోయిందనమాట. అంటే నా భార్య ఇంత మంచిదా, మా అమ్మ కోసం బంగారు గాజులు చేపించిందని ఎంతో సంతోషపడినాడు వాడు ఆయన. ఫ్రెండ్స్, నేను చెప్పేదేమంటే నిజంగా ఇలాంటి కోడెండ్లు కూడా ప్రపంచంలో ఉంటారా అని నిజంగా ఆలోచన చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు తప్పు కనుకోద్దండి. ప్రపంచంలో నిజంగా పొద్దు మునిగి పొద్దు తెల్లారుతుంటే ఇలాంటి కోడెండ్లు కూడా ఉంటారు. అత్తగారిని తల్లి కంటే బాగా చూసుకునే కోడెండ్లు కూడా ప్రపంచంలో ఉన్నారు ఫ్రెండ్స్. కాకుంటే 90% బాగా చూసుకునే వాళ్ళు లేరు ఫ్రెండ్స్. చాలామంది ఆడిపోసుకునే వాళ్ళు, అత్తగారిని ఎత్తేసే వాళ్ళే ఉన్నారు. నూటికో కోటికో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కాకుంటే మనం తప్పుగా అనుకోకూడదు. వాళ్ళకి చేతెత్తి ముక్కాలని ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీ ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.